See, look at these people. It is not about their education or their talent, their background actually. ఇక్కడ వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ టాలెంట్స్ ఏంటి, వాడి గురించి రాశారా, వాళ్ళ విశ్వాసం గురించి రాశారా? Praise be to God. దేవుని స్తుతి కలుగును గాక. So I am not telling you, oh, you should not study, you should not do this and that, you should not develop any talents. I am not opposing those kind of stuff. అంటే నేను చెప్పేది ఏంటంటే చదవద్దు అంటున్నాడు, ఏంటి టాలెంట్ వద్దు అట్లా అనుకోవాకండి. Without the Lord's power, if you just depending on do that, you can live only a natural life. నేను అనేది ఏంటంటే నీ టాలెంట్స్ ని నీకున్నదాన్ని నమ్ముకుంటే లోకస్తుల్లాగానే మిగిలిపోతావు. కానీ ఒక అసాధారణమైన జీవితం జీవించాలంటే ఒక అద్భుతమైన అసాధారణమైన దేవుడిని నువ్వు కలిగి ఉండాలి అని చెప్తున్నాను నేను. If you have a gift of singing, నీకు పాటలు పాడే తలాంతు ఉండొచ్చు. If you completely depend on Lord's power, if you sing, people will be healed. మీకు విషయం సార్, నీకు టాలెంట్ ఉందని, నా స్వరం బాగుందని నువ్వు పాడేసే వరకు ఏముండదు. కానీ దేవుని శక్తిని నువ్వు పొందుకొని దేవుని శక్తిని ఆశ్రయిస్తూ ప్రార్థనాపూర్వకుడిగా నువ్వు పాడితే ప్రజలు మారుతారు, దేవుడికి మహిమ కలుగుతుంది. Praise be to God. దేవునికి స్తుతి కలుగును గాక. That's what how many people are D.L. Moody. There is a great preacher in US, D.L. Moody, in the 80s. I mean like 100 years before. 100 ఏళ్ల క్రితం D.L. Moody అనేటువంటి ఒక గొప్ప దైవభక్తుడు అమెరికా దేశంలో గొప్ప సేవ చేశారు. No, he said in a good sentence, it said the world is yet to see what God can do through a man, just an ordinary man, need not to be highly educated or good background, one who fully depend on Lord's power. The world is going to see what God is going to do through him. అమెరికా దేశంలో 100 ఏళ్ల క్రితం జీవించిన D.L. మూడీ అనే భక్తుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, అసాధారణమైన వ్యక్తుల ద్వారా దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తాడో దేవుడు మన ద్వారా నిరూపించాలనుకుంటున్నాడు అంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. No need to be highly educated. కాబట్టి అతి సామాన్యుల ద్వారా దేవుడు ఎంత అద్భుతాలు చేస్తాడో దేవుడు నిరూపించాలనుకున్నాడు. కాబట్టి నీ టాలెంట్స్ ఏవైనా కావచ్చు. No need to be we should have a very big family background and big highly talented. No need those kind of stuffs. బాగా తెలివితేటలు ఉండాలి, నా కుటుంబం బాగా ఆర్థికంగా బలంగా ఉండాలి, బాగా ప్రార్థన అట్లాంటి ఏం అనుకోకండి మీరు. Just a man who fully depend on the Lord's power. కేవలం దేవుని మీద ఆధారపడితే, దేవుని బలం మీద ఆధారపడి దేవుని విశ్వాసం ఉంచితే, that's what Bible says, be strong in the Lord and his mighty power. కాబట్టి నీ చివరిలో చెప్పేదండి, పౌలు గారు చెప్పాడు ఎఫెసీ పత్రిక 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులైండుడి. దేవుని స్తోత్రం చెప్పాలి అందరూ కూడా. బలం ఉన్న వాళ్ళందరూ బలంగా చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. That is what in Hebrews 11:32 it says, look at the names, Gideon, Samson, they all come from very small family line. ఇక్కడ చెప్పాను కదా ఎబ్రీ పత్రికలో గిద్యోను, సంసోను అందరూ కూడా అత్యంత మనకులాగా సామాన్యమైన కుటుంబాల నుంచి వచ్చారు. అసాధారణమైన వ్యక్తిగా నిలబడటానికి కారణం అంటే దేవుడు యందు బలమైన జీవితం, శక్తివంతమైన జీవితం వాళ్ళు జీవించారు. Just they are shepherding and doing some agriculture, God is taking them, they start to depend on Lord's power. Bible says they conquer the kingdoms. చూడండి అద్భుతం. గొర్రెలు కాసేవాళ్ళు, పశువులు కాసేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, అత్యంత సామాన్యమైన ఆ సంవత్సరం ఉండి పడిపోయినాడు, బలహీనుడు, అలాంటి వాళ్ళు దేవుడు పిలుచుకొచ్చుకుని తన బలనిచ్చి, తన శక్తినిచ్చి, రాజ్యాన్ని చేయించి అద్భుతమైన కార్యాలు చేసే బిడ్డలుగా చేసిన దేవుడు నీ జీవితంలో అలాంటి కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు అనమాట. Praise be to God. దేవునికి స్తుతి కలుగును గాక. So from today we are going to forget about all our many times we put our some boundaries. Okay, my education is this, my talent is this, my dad is this. So we put our some small boundary, live as a natural life, just go on. దయచేసి ఈ రోజు నుంచి మీరు మీ జీవితాన్ని మీరు హద్దులు గీసుకున్న హద్దులు చెరిపేయండి. మా డాడీ ఇది, మమ్మీది, నా ఆర్థిక స్థితి ఇది, నా టాలెంట్ ఇది, మా ఇల్లు ఇది, నా నేపథ్యం ఇదే కదా అని నువ్వు హద్దులు గీసుకుని అందులో ఉండిపోతున్నావేమో. హద్దులు చెరుపుకుని రా, దేవుడు అద్భుతాలు చేస్తాడు నీ జీవితంలో. హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డవు నువ్వు. Praise be to God. దేవుని స్తుతి కలుగును గాక. Let's pray. ప్రార్థన చేసుకుందామా? Loving Heavenly Father, in the name of our Lord Jesus. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా
I deeply thank for each and every one of you, Lord. దేవా ఇక్కడ చేరిన నీ ప్రతి బిడ్డ కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. No one is here so ordinary, but they shifted into the supernatural lifestyle. దేవా ఇక్కడ ఉన్న వాళ్ళు అతి సామాన్యులు కావచ్చు, క్రీస్తులోకి రాకముందు రక్షణ పొందక ముందు ఇప్పుడు వాళ్ళ హద్దులు చెరిపేసుకుని అసాధారణమైన అద్భుతమైన దేవుడివైన నీ చెంతకు వచ్చారు ప్రభువా. God, Holy Spirit, we are thank you so much for the wonderful, your precious word, Lord. దేవా నీ యొక్క పరిశుద్ధాత్మ దేవుడా నీవు వాక్యం ద్వారా వారితో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. Help each and everyone to cling on to your word, Lord. దేవా నీ వాక్యానికి అనుసంధానం కావడానికి సహాయం చేయండి. From today, help them to meditate your power, Lord. దేవా వారి బలహీనతలను సంగతి మర్చిపోయి నీ బలము గురించి ధ్యానించేవాళ్ళుగా, నేను ప్రభువుని అనుసరించేవాళ్ళుగా వాళ్ళు సిద్ధపరచండి. Help them to do business, or if they are student, if they are minister, help them to depend on you completely, on your powers, Lord. And to దేవా ఈ రోజు నుంచి వారు వ్యాపారం చేస్తున్నా, వ్యాపకాల్లో ఉన్నా, చదువులో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, వాళ్ళ వైపు వాళ్ళ బలహీనతలు మర్చిపోయి నీ శక్తిని ఆశ్రయించి అసాధారణ స్థితిలో